హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా పూర్ణం బూరెలు ఎంత ఈజీగా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం పూర్ణాలు తయారు చేసుకోవడానికి 1 కప్పు పచ్చెనపప్పు అండి. మనం ఇలా కప్పు కొలతలో తీసుకుంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. 1 కప్పు పచ్చిశనగపప్పు, బెల్లం, యాలక్కాయలు, మనం పోతపిండి కోసం మినపప్పు, బియ్యం. 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు బియ్యం నానబోసి బాగా కడిగేసి 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నెయ్యి అండి. ఇప్పుడు 1 కప్పు పచ్చిశనగపప్పు అయితే 1 కప్పున్నర బెల్లం వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను మీకు. ముందుగా మనం మినపప్పు, బియ్యము 2 నానబెట్టుకుందామండి. ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవచ్చు మనం. 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం అండి. ఇప్పుడు ఇవి 2-3 సార్లు బాగా కడిగి ఇవి నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు పోసి ఒక 4 గంటల నుంచి 5 గంటల వరకు నానబెట్టుకుందాం. ఇవి కడిగి నానబెట్టేస్తానండి. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను 4 నుంచి 5 గంటల వరకు. మనం శనగపప్పు అండి, శనగపప్పు కూడా 1 గంట 2 గంటలు నానితే తొందరగా ఉడికిపోద్ది మనకి. ఇది కూడా నానబెట్టుకుందాం. ముందుగా నీళ్ళు పోసి బాగా కడిగి 2-3 సార్లు అప్పుడు నానబెట్టుకుందాం. పచ్చిశనగపప్పు ఇలా నీళ్ళు వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. 1 గంట సేపట్లో అది నానిపోద్ది. ఇప్పుడు శనగపప్పు నానబెట్టి 1 గంట అయిపోయిందండి. శనగపప్పు బాగా నానింది, ఇలా నానిపోయింది. ఇప్పుడు ఉడకడం ఈజీ అవుతుందండి మనకి. ఇప్పుడు ఇది కుక్కర్లో వేసుకుందాం. ఈ శనగపప్పులోంచి నీళ్ళన్నీ తీసానండి. ఈ శనగపప్పు కుక్కర్లో వేసేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు శనగపప్పు వేసాం కదండి, 2 కప్పులు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు 2 విజిల్స్ పెట్టుకుందామండి. 2 విజిల్స్ పెట్టుకుంటే బాగా ఉడికిపోద్ది పప్పు. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే ఉడికిపోద్ది. ఫుల్ పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒకవేళ ఫుల్ పెట్టి ఉడికించుకునే లెక్కైతే ఒక 4 విజిల్స్ అయినా రానివ్వండి, అప్పుడు మెత్తగా ఉడికింటుంది పప్పు. కుక్కర్లో ఆవిరంతా పోయిందండి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక జాలి గిన్నెలో వేసుకుందాం. ఇలా ఒక జాలి గిన్నె తీసుకొని నీళ్ళన్నీ వడపోసుకుందాం. ఈ వాటర్ ఏం పారిపోయొద్దండి. ఈ వాటర్ ఇలా ఉంచుకుంటే ఈ వాటర్తో మనం రసం చేసుకోవచ్చు, పప్పుచారు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. వడపోసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి మళ్ళీ కుక్కర్లో వేసేసుకున్నాం. కుక్కర్లో అయినా పర్లేదు, లేదంటే అడుగున మందంగా ఉండే గిన్నె ఏదైనా తీసుకున్నా పర్వాలేదు. వేసుకున్నాం కదా, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టేశాను. కప్పుకి కప్పు బెల్లం అయితే సరిపోద్ది, కానీ నేను కొంచెం తీపి తక్కువ ఉంది బెల్లం, అందుకనే 1 కప్పున్నర బెల్లం వేసుకుంటున్నాను. ఇలా కొంచెం సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు, ఈ బెల్లం బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు ఇలా ఉంచుకోవాలి. మీకు పప్పు ఏమన్నా కొంచెం పలుగ్గా ఉంది అనుకుంటే కొంచెం పప్పు గుత్తి తీసుకొని ముందు కొంచెం పప్పు అంతా మెదిపి ఆ తర్వాత బెల్లం వేసుకోండి. నాకు పప్పు అయితే బాగా ఉడికిపోయింది, అందుకని చెప్పేసి నేనేమీ పప్పు గుత్తితో మెదపలేదు. బెల్లం కూడా అంతా కరుగుతుంది కదా, ఇలా పలసగా అయిపోతుంది. మళ్ళీ మనకి పూర్ణం చుట్టుకోవడానికి ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం ఎక్కడైనా ఉంటే ఇలా కొంచెం గరిటెతోటి ఇలా నలిపితే మెత్తగా అయిపోతాయి. అవి కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడైనా కొంచెం పప్పుగా ఉంటే ఇలా నలిపేసుకుంటూ కలుపుకోవాలి.
ఇలా కలుపుకుంటే ఇలా దగ్గరగా వస్తుంది కదండి. ఇప్పుడు యాలుక్కాయ పొడి వేసుకుందాం. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం, ఒక 2 స్పూన్లు. ఇంకా ముద్దగా రావాలండి మనకి. మనం పూర్ణం చుట్టాలి కదా, రౌండ్గా బాల్ లాగా అలా వచ్చేలాగా కలుపుకోవాలి. అంటే కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇంకా కొంచెం ముద్దగా రావాలండి. చూసారా? మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఇది తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం. వేరే ప్లేట్లో వేసుకుని బాగా చల్లార్చుకుందాం. ఇది ఇప్పుడు వేరే ప్లేట్లో వేసేస్తానండి. ప్లేట్లో కొంచెం నెయ్యి వేసాను. ఈ పూర్ణం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. సైజు మీ ఇష్టం అండి. ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్ని బాల్స్ చేసి పెట్టేసుకుందాం. పప్పు బియ్యం బాగా నానేయండి. ఇప్పుడు ఇవి కడిగేసాను నీట్గా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. దోసపిండి రుబ్బుకుంటాను కదా, అలాగే రుబ్బుకోవాలి, కానీ కొంచెం గట్టిగా ఉండాలండి. దీన్ని మెత్తగా రుబ్బుకుందాం. మెత్తగా రుబ్బేసానండి. ఇలా కొంచెం ఇలా మనకు చెయ్యి ఇలా అంటే ఇలా చెయ్యికి పిండి పట్టాలి, అలా రుబ్బుకోవాలి. ఇదంతా గిన్నెలోకి తీసేసుకుందాం. పూర్ణం బూరెలకి ఎప్పుడు కూడా అప్పటికప్పుడే ఈ పోతపిండి రుబ్బి పెట్టుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్న పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీరు పిండి ఒక 2 గంటలు పక్కన ఉంచితే పర్వాలేదు, అంతా ఇంకా అప్పుడు బేకింగ్ సోడా వేసుకొని అవసరం లేదు, లేదంటే కొంచెం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పంచదార వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. అవ్వ మనం అలా పిండి వేయగానే పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ పిండిలో ఒక్కొక్కటి ఇలా వేసేసి ఇలా అంతా పూర్ణానికి పిండి పట్టేలా చేసి, ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా అనేసి ఇలా వేసేసుకోవచ్చు. ఇలా పెనానికి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవాలి. వేయగానే కదిలించొద్దు. ముందే కదిలించొద్దండి. అలా కదిలిస్తే పైన పూతపిండి అంతా పగిలిపోయి పూర్ణం బయటకు వచ్చేస్తుంది. కొంచెం కాలిన తర్వాత ఇలా చిన్న కదిలించాలి. ఇప్పుడు ఇలా కాలేయండి. ఇప్పుడు తీసేసుకుందాం. వీటిని నిదానంగా తీసుకోండి. పూర్ణం బూరెలు క్రిస్పీగా చాలా బాగున్నాయండి. చూసారా ఎలా వచ్చాయో? ఇప్పుడు ఇందులో మనం
పూర్ణం బూరెలు కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా.